హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూనిక్ పే చెక్ పే లెటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనకు పే లెటర్ అంటే గుర్తొచ్చేది మనం మొబైల్ రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ అనేవి చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ యూనిక్ పే చెక్ అనేది మనకి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తుంది. ఆ అమౌంట్ అనేది మనకు 15 డేస్ లేదా 30 డేస్ అనేది టైం ఇస్తుంది. ఆ 30 డేస్ 15 డేస్లో మీరు కరెక్ట్గా పేమెంట్ చేసినట్లయితే వితౌట్ ఇంట్రెస్ట్తో మీరు అమౌంట్ అనేది దీనిలో తీసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీనికోసం మీరు యూనిక్ పే చెక్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యూనిక్ పే చెక్ అనేసి సెర్చ్ చేస్తే మనకి డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కింద మనకి గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై నెంబర్ అని కనిపిస్తుంది. వెరిఫై నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి టిక్ మార్క్ అని కనిపిస్తుంది. టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫైడ్ అనేసి ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనం డివైస్ అనేది వెరిఫికేషన్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన డివైస్ వెరిఫికేషన్ కోసం ఒక ఎస్ఎంఎస్ అయితే అనేది వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ అనేది ఆటోమేటిక్గా డివైస్ అనేది వెరిఫికేషన్ అయితే కావడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత పే చెక్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనకి ఎవ్రీ మంత్ మనకి శాలరీ అనేది ఏ విధంగా అయితే మన అకౌంట్లో పడుతుందో ఆ విధంగా మనకి ఈ అమౌంట్ అనేది మనకి యాప్ నుండి మనకు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. 15 డేస్ టైం ఇచ్చిన తర్వాత మీరు ఎవ్రీ మంత్ ఇక్కడ పే చేసుకున్నట్లయితే లేదా 30 డేస్ సెలెక్ట్ చేసుకుని 30 డేస్ మీరు ఎవ్రీ మంత్ పే చేసుకున్నట్లయితే మీకు ఒక 0% ఇంట్రెస్ట్, అంటే ₹1 కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే లోన్ తీసుకుంటారో, మీరు ఎంతైతే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో అంత అమౌంట్ పే చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకు గెట్ పే చెక్ అని కనిపిస్తుంది. గెట్ పే చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్ టు మనకు 1 lakh వరకు అయితే రావడం జరుగుతుంది. బేస్డ్ అపాన్ యువర్ సిబిల్ స్కోర్, అంటే మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఇక్కడ లిమిట్ అనేది 1 lakh వరకు ఉంటుంది. అది 5,000 కానీ 10,000, 1,50,000 సంథింగ్ ఇట్లా మీకు మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఎంత లిమిట్ అనేది మనకి ఇక్కడ ఈజీగా అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ ఎలిజిబిలిటీస్కి సంబంధించి కొన్ని స్టెప్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేస్తే దీనికి ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అనేది చెక్ ఎలిజిబిలిటీ మీద చెక్ ఎలిజిబిలిటీ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్ కేవైసీ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత కన్ఫర్మ్ పే చెక్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్ట్ ఎలిజిబిలిటీ చెక్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది. కానీ ఏంటంటే ఇది మెయిన్ సిటీస్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా పిన్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు దగ్గరలో మీ నియరెస్ట్ సిటీ ఏదైతే పెద్ద సిటీ ఉంటుందో ఆ సిటీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఫస్ట్ మీరు మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ అనేది మీ పిన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు సింగిలా, మ్యారీడా, విడోనా అని ఇట్లా అడుగుతుంది. మీరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే ఎంప్లాయిడ్ ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఎంప్లాయిడ్ గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తున్నారా, రిటైర్డా, స్టూడెంటా, నాట్ ఎంప్లాయిడా, ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ ఎలిజిబిలిటీ నెంబర్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. కొంచెంసేపు అనేది వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకు కంటిన్యూ కనిపిస్తుంది. కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిజీ లాకర్కి సంబంధించి ఇక్కడ మనకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ డిజీ లాకర్కి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటారు కదా, ఆ పిన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేవి అలో చేయమని అవుతుంది. ఇక్కడ అలో కనిపిస్తుంది. అలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిజీ లాకర్లో మీకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్, మీ ఫోటో అన్ని డీటెయిల్స్ ఇట్లా ఆటోమేటిక్గా
అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కింద యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాయి. థర్డ్ స్టెప్ అనేది ఒక సెల్ఫీ ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెల్ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ అనేవి అలో చేయమంటుంది. పర్మిషన్స్ అనేవి అలో చేయండి. అలో చేసిన తర్వాత ఒక సెల్ఫీ అనేది మీరు ఇక్కడ తీసుకొని ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది. సెల్ఫీ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే మన ఫోటో అనేది ఆటోమేటిక్గా ఇది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ స్టెప్ మనము మన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ అడ్రస్ అని కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ అపార్ట్మెంట్లో ఉంటారు, ఈ ల్యాండ్ మార్క్ ఏంటి, లొకేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ లో అడ్రస్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు ఇది ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అంటే మీకు మీ సిబిల్ స్కోర్ చెక్ చేయడం కానీ, మీ బ్యాక్ ఎండ్ అడ్రస్ అన్ని చెక్ చేయడం కానీ, తర్వాత అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత మీ సిబిల్ స్కోర్ని బట్టి మీరు ఎంత అమౌంట్కి అయితే ఎలిజిబుల్ అంటారో అంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఇక్కడ ఎంటర్ చేసిన పర్సన్కి 22,000 రూపాయలకి అయితే ఎలిజిబుల్ అయ్యాడు కాబట్టి 22,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఈ 22,000 రూపాయలు అనేది మీకు ఎవ్రీ మంత్ మీకు ఏ డేట్ అయితే ఇక్కడ చూపిస్తుందో ఆ డేట్ రోజు మనకు మన అకౌంట్లో పడుతుంది. అది కూడా మీ డేట్ డేట్ రోజు పడుతుంది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనకి 22,000 అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ సెటప్ పే చెక్ అని కనిపిస్తుంది. సెటప్ పే చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ ఏ అకౌంట్లో మీకు అమౌంట్ పడాలో ఆ అకౌంట్కి అయితే మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి యూపీఐ యాప్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఏ యూపీఐ ద్వారా మీరు లింక్అప్ చేసుకుంటారో అని ఇక్కడ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నేనైతే ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఫోన్పే సెలెక్ట్ చేసుకుని మనం 1 రూపీ అనేది ఇక్కడ పే చేయాలి. పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మన అకౌంట్ అనేది యూపీఐ ఐడి లింక్ అనేది అవుతుంది. తర్వాత 1 రూపీ అనేది మళ్ళీ మనకి రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ యూపీఐ యాప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పిన్ నెంబర్ అడుగుతుంది కదా, మన బ్యాంక్ అకౌంట్ ద్వారా పిన్ నెంబర్ ద్వారా అమౌంట్ అనేది పే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ వెరిఫైడ్ అనేసి మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఏదైతే 1 రూపీ పే చేసినా ఆ 1 రూపీ అనేది నాకు ఆటోమేటిక్గా మళ్ళీ రీఫండ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు రీఫండ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పే చెక్ ప్లాన్ అనేది కనిపిస్తుంటుంది. మనం 22,000 అయితే ఎలిజిబుల్ అయ్యాం కాబట్టి మనకి ఇక్కడ మనకు 2 ప్లాన్స్ అయితే ఉంటాయి. ఈ 2 ప్లాన్స్ మీరు ఏ ప్లాన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ 21st మీకు మీ అకౌంట్లో అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. మీరు అమౌంట్ ఎప్పుడు పే చేయాలంటే నెక్స్ట్ మంత్ 5వ తేదీ పే చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నాకు 21వ తేదీ నాకు ఈ అమౌంట్ పడింది. నేను నెక్స్ట్ మంత్ 5వ తేదీ ఈ డ్యూ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది 15 డేస్ ప్లాన్. అంటే మీకు 15 డేస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో ఛార్జెస్ అన్నీ ఉంటాయి. 30 డేస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీ అనేది 2,000 రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ 2,000 రూపాయలు మీరు పే చేసినట్లయితే మీకు డేస్ అనేది 30 డేస్ వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ మనకు 6th అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మళ్ళీ తర్వాత మీరు నెక్స్ట్ మంత్ 5th అనేది మీరు పే చేయాలి. అంటే 30 డేస్ మనకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ సబ్స్క్రిప్షన్ ఫీ అనేది మీరు 2,000 అయితే వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 12 మంత్స్కి మనం 2,000 రూపీస్ అనేది పే చేయాలి. మనకు 30 డేస్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఫ్రీ ప్లాన్ కావాలంటే మీరు ఫస్ట్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు 15 డేస్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ ప్లాన్ కావాలంటే మీరు ఆ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని, నా సజెషన్ ఏంటంటే మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని 15 డేస్కి మనకి 15 డేస్కి మనం పేమెంట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మీరు ఫస్ట్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డేట్ చూసుకోండి. ఎవ్రీ మంత్ 21st మన అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ మంత్ 5 అనేది మనము ఈ డ్యూ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మనకు 12 మంత్స్ అయితే ఉంటుంది. 12 మంత్స్ మనకు సేమ్ ఇదే అయితే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పే చెక్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ పే చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పే చెక్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పే చెక్ అనేది 22,000 అనేసి మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే ఆటోమేటిక్గా అయితే ఏ డేట్ రోజు అయితే ఉంటుందో ఆ డేట్ రోజు మన అకౌంట్లో అయితే ఎవ్రీ మంత్ పడడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మీరు కరెక్ట్గా రీపేమెంట్ చేసినట్లయితే తర్వాత మనకు 1 ఇయర్ తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసేదానికి అయితే చాలా వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ డన్ అని కనిపిస్తుంది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పే చెక్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయితే కావడం జరిగింది. యాక్టివేట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ 22,000 కావాలంటే 22,000 తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా అమౌంట్ తక్కువ కావాలంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అమౌంట్ అనేది మీరు ఇంకా తగ్గించుకునే దానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవ్రీ మంత్ మనకు 21st అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. తర్వాత మనము ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ మనం 5th అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా సరే డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఏదైనా మీకు సర్వర్ ప్రాబ్లమ్స్ ఉండి మీకు అకౌంట్లో పడకపోయినా, ఎలాంటి క్వరీస్ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ అని కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ సపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ కస్టమర్ కేర్కి అయితే కనెక్ట్ అవుతారు. ఒకవేళ ఇప్పుడు మీకు ఈరోజు యాక్టివేట్
చేసుకున్నారు, ఒక 3-4 మంత్స్ యూజ్ చేశారు, తర్వాత మీకు ఇక్కడ ఈ అమౌంట్ అవసరం లేదు, మళ్ళీ ఈ అమౌంట్ వద్దు ఇంకా స్టాప్ చేద్దాం అనుకున్నట్లయితే పాస్ పే చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది రావడం అనేది స్టాప్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ యాక్టివేట్ అని కనిపిస్తుంది కదా, పైన మనకి యూనిక్ పే చెక్ ప్రో అనే కింద యాక్టివేట్ కనిపిస్తుంది కదా, అప్పుడు యాక్టివేట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే పాస్ చేస్తారో అక్కడ పాస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా పాస్ చేసుకున్నట్లయితే అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడదు, జస్ట్ అకౌంట్ అనేది యాక్టివ్లోనే ఉంటుంది. పాస్ చేసినట్టయితే అమౌంట్ రాదు, అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు యాక్టివ్లో పెట్టుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో పడుతుంది, మళ్ళీ మీరు కన్ఫర్మ్గా పే చేయాలి, లేదంటే మీకు సిబిల్ స్కోర్ తగ్గిపోవడం కానీ తర్వాత ఎక్కువ ఛార్జెస్ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇందులో మీరు అమౌంట్ పే చేయకపోతే మీకు ఎంత ఛార్జెస్ పడతాయని మీకు డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ అనేది ఇక్కడ క్లియర్ చేస్తాను. ఇక్కడ మీరు ఛార్జెస్ అనేది చూసుకోవచ్చు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారంటే దాన్ని బట్టి మీకు ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మనకు 22,000 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 22,000 అంటే మనకు 2,000 వరకు ఛార్జెస్ అనేవి పడతాయి. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారో ఎంత అమౌంట్ మీరు పే చేయకపోతే ఎంత ఛార్జెస్ పడతాయి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు ఛార్జెస్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్లాన్ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ డ్యూ డేట్ ముందే పే చేసుకునే దానికి అవకాశం చూడండి. ఇట్లా పే చేసుకున్నట్లయితే మీ సిబిల్ స్కోర్ కానీ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ అనేది మనకి మంత్ ఎండ్ వచ్చే కొద్దిగా ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత మంత్ శాలరీ కోసం మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ లోన్ తీసుకోవడం కానీ వేరే యాప్స్లో లోన్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటి వాటి అన్నిటికంటే ఇది బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. మీకు లిమిట్ అనేది కూడా మంచిగా అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.